ఆగస్ట్‌న రిలీజ్ అవుతున్న 2 పాన్ ఇండియా మూవీస్ మీద వార్ ఉంది. ఫ్యాన్ వార్ ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ వార్ ఉంది. ఈ వార్‌లో వార్ 2 ఎక్కడో కాస్త వెనకబడిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చేసిన వీడియోలకు కూడా వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అసలేం జరుగుతుంది? వార్ 2 కాస్త వెనకబడటానికి గల కారణాలేంటి? తెలుగు 2 రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ కూడా ఎందుకని వార్‌ని గెలవలేటానికి అంత కష్టపడాల్సొస్తుంది? ఏమంటారు భరద్వాజ్ గారు? అంటే ఇంకా ప్రమోషన్ మొదలుపెట్టినట్టుగా గూడా అక్కడ కనబడట్లేదు. అంటే కంటెంట్ సైడ్ ప్రమోషన్ నడుస్తోంది. ట్రైలర్‌లు ఇచ్చారు. లేకపోతే ఒక సాంగ్ ఒకటి రివీల్ చేశారు తప్ప ఆహ్, డైరెక్టర్ కానీ, లేకపోతే హీరోలు గానీ ఇంకా మాట్లాడటమో, మరొకటో మొదలవ్వలేదు. కానీ 'కూలీ' మొదలైపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఈవెంట్స్ చేస్తున్నారు. ఒక ఈవెంట్ అయిపోయిందిక్కడ. రెండోది ప్రతి చోట వాళ్ళు ముందంజలో ఉన్నారు ప్రచారంలో. పర్టిక్యులర్‌గా హిందీ బెల్ట్‌లో ఎక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఇదంతా కూడా పైగా ఒక విచిత్రమైన పరిస్థితి. డైరెక్టర్ భుజానేసుకొని నడుస్తున్నాడక్కడ. ఎగ్జాక్ట్‌లీ. 'కూలీ' లో సినిమాకి. లోకేష్ కనకరాజుకున్నంత కన్సిస్టెన్సీ ఇప్పుడు 'ఖైదీ' కావచ్చు, 'విక్రమ్' కావచ్చు, 'లియో' కావచ్చు 3 కూడా ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ అవ్వటంతో అవును. ఆ డైరెక్టర్ బ్రాండ్ అనేది 'కూలీకి' యాడ్ అయినంతగా 'వార్ 2'కి యాడ్ అవ్వలేదు అనేది ఆహ్, స్పష్టంగా తెలుస్తుంది. 'అయాన్ ముఖర్జీ'. అయాన్ ముఖర్జీ అంటే ముందు తీసిన 'బ్రహ్మాస్త్ర' గాని, అంతకుముందు తీసిన 'వేకప్ సిద్ధు' గాని అవన్నీ కూడా ఒక 4 సినిమాలు చేశాడు అవును. ఆయన. 4 సినిమాలతో పోలిస్తే అంటే ఆ సక్సెస్ రేట్స్‌తో పోలిస్తే 'లోకేష్ కనకరాజు' మోర్ సక్సెస్ రేట్ డామినేటెడ్. ఎక్కువ. సక్సెస్ సక్సెస్ రేట్ రేట్ ఎక్కువ. రెండోది ఇమేజ్ పరంగా కూడా అంటే వీళ్ళిద్దరికీ ఉన్న ఒక సారూప్యం ఏంటంటే వీళ్ళు రచయితలు కూడా. ఎగ్జాక్ట్‌లీ. ఇద్దరు. ఇద్దరు రైటర్లు. అలాగే అతని జీవితంలో అంటే 'బ్రహ్మాస్త్ర' అనేది చాలా ఇబ్బంది పెట్టినటువంటి సినిమా. రాజమౌళి సమర్పించినటువంటి సినిమా అది. అవునవును. ఆ సినిమా చాలా ఇబ్బంది పెట్టింది. అందులో 'నాగార్జున' ఉన్నాడు. హుహు. అవును. ఇప్పుడు 'నాగార్జున' యువతలో ఉన్నాడు. విలన్ ఆన్ స్క్రీన్ విలన్ ఆన్ రోల్ స్క్రీన్ విలన్ 'కూలీ'తో ఉన్నాడు. కూలీతో ఉన్నారు. అంటే 'లోకేష్ కనకరాజుతో' 'నాగార్జున' ఉన్నాడు. 'బ్రహ్మాస్త్ర'కి పార్ట్ 2, పార్ట్ 3 ఆయన అలా జరుపుకుంటూ వెళ్తున్నాడు అవును. కెరియర్‌లో. అవును. అవి 2 ఉండవు అనే విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. సో, ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తున్నటువంటి సినిమా ఇది 'బీఆర్ చోప్రా' కంపెనీ నుంచి వస్తోంది గాబట్టి, దీనికొక బ్రాండ్ వాల్యూ ఉంది. 'స్పై యూనివర్స్.' 'స్పై యూనివర్స్' రెండోది ఒక చిన్న క్యూరియాసిటీ కలిగించే ప్రయత్నం జేశాడు. అది ఎంతవరకు సినిమా సస్టైన్ జేస్తుంది అనేది పక్కన పెడితే, ఇదొక స్పై వార్‌గా కూడా కనిపిస్తోంది. అంటే జనరల్‌గా ఏదన్నా ఒక స్పై సినిమాలో వెళ్ళిపోయినటువంటి గూఢచారి అక్కడ వాళ్ళతో కలిసిపోవచ్చు. కలిసిపోయి తనే మిషన్‌ని టేక్ ఓవర్ చేసినటువంటి సందర్భాల్లో అతన్ని ఎదుర్కోవడానికి ఇంకొక స్పై రావటం. హ్మ్. ఇలా ఏదైనా డ్రైవ్ చేయబోతున్నారా ఈ సినిమాలో? వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం ఉండబోతోందా? 'హృతిక్ రోషన్' విలన్‌గా కనిపించబోతున్నాడా? అనేటువంటి కొన్ని క్యూరియాసిటీస్ ఉన్నాయి. ట్రైలర్ కట్ చూస్తే అలాగే అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చేయని ఒక యుద్ధం, అసాధ్యాల్ని సుసాధ్యం చేసే పనులు చేయాలనుకుంటున్నానని అని ఇలాంటి మాటలతో ఎన్టీఆర్ క్యారెక్టర్ క్యారెక్టర్ నడిపాడు. నడిప్ రెండోది 'ఏకలవ్యుడు', 'ద్రోణాచార్యుడు' మధ్య యుద్ధంగా కూడా దాన్ని నడిపే ప్రయత్నం జరిగినట్టుగా అనిపించింది. హ్మ్. అంటే నిన్ను చూసి నేను ఈ ఏరియాలోకొచ్చాను అనే డైలాగ్ కూడా ఉంది ఎన్టీఆర్ వైపు నుంచి. హ్మ్. అలా 'హృతిక్ రోషన్' క్యారెక్టర్ మీద ఇతను యుద్ధం ప్రకటించినట్టుగా మనకర్థమైంది. కానీ రెండో ట్రైలర్‌లో మళ్ళీ టోన్ మారింది. మీరిద్దరూ కూడా భారతీయులు, మీరిద్దరూ దేశభక్తులు అనే ఓ డైలాగ్ ఇంకో క్యారెక్టర్‌తో జెప్పిస్తాడు. అంటే అలా అనుకుని వెళ్ళి అతన్ని కాపాడేటువంటి మిషన్‌లో ఉంటాడా అనేది ఒకటి. అయితే దీనికి నెక్స్ట్ కూడా ఉంది. దీని కొనసాగింపు ఉంది. ఎన్టీఆర్ ఇంకొక పార్ట్‌లో గూడా చేయబోతున్నాడు అనేది ఆల్రెడీ బయటకొచ్చేసినటువంటి విషయం. అంటే పార్ట్ 2లన్నీ కూడా ఈ సినిమా సక్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి ఇప్పుడు. అంతే. అంటే అయితే 'బ్రహ్మాస్త్ర' తర్వాత 2, 3 రాసుకుంటూ వెళ్తున్నట్టుగా 'వార్ 2' తర్వాత ఏంటి పరిస్థితి అనేది. దీని తర్వాత గూడా మళ్ళీ కొనసాగింపు రాసుకుంటూ వెళ్తాడా? లేకపోతే చేస్తారా అనేది. ఎస్పెషల్లీ ఇక్కడికొచ్చేసరికల్లా డైరెక్టర్‌కున్న వెయిటేజ్ 'కూలీకి' దొరికినంతగా బ్ర 'వార్ 2'కి దొరకలేదు. అంటే చాలా అదే స్పష్టంగా అదే మన అదేమో 'బీఆర్ చోప్రా' ప్రొడక్షన్ సినిమా లాగానే కనిపిస్తోంది. అక్కడ డైరెక్టర్ కంటే కూడా ప్రొడక్షన్ హౌస్ డామినెంట్‌గా ఉంది. 'యష్ రాజ్ ఫిల్మ్స్.' ఆ! ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ డైరెక్టర్ మోసుకెళ్తున్నాడు సినిమాని. డైరెక్టర్ మోసుకెళ్ళటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకని ప్రతి చోట తనే ఉన్నాడు. ప్రాజెక్ట్ డిజైనింగ్ దగ్గర నుంచి. నాగార్జున మాట్లాడిన మాటల్లో కూడా తను వచ్చి నన్ను కన్విన్స్ చేశాడు అనే చెప్పుకున్నాడు. అదే 7 సార్లు కథ చెప్పాడని చెప్పారు. ఇంకొక హ్మ్. బెస్ట్ కాంప్లిమెంట్ ఈ మధ్య ఏ కమర్షియల్ డైరెక్టర్‌కి దొరకని బెస్ట్ కాంప్లిమెంట్ 'లోకేష్ కనకరాజు'కి దొరికింది. ఇచ్చిన బడ్జెట్‌లో ఒక 5,00,00,000 మిగిల్చాడంట. అవును. సో, ఇది అసలు కమర్షియల్ డైరెక్టర్స్ ఇప్పుడు ఏ సినిమా చూసుకున్నా ఆహ్, బడ్జెట్ పెంచుకుంటూ వెడుతున్నారు. పెంచుకుంటూ అంటే ఎంత ఎంత బడ్జెట్‌కి వెడితే అంత క్వాలిటీ సినిమా అని అనిపించటం అనేది జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి డిజైనింగ్ దగ్గర నుంచి అంటే సినిమా షూటింగ్ అయిపోయింది మనకేమిటి సంబంధం అన్నట్టు కాకుండా, ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడతను. ఎగ్జాక్ట్‌లీ. 'ఎన్టీఆర్' యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ ద హ్మ్. మాసెస్, మన తెలుగు ప్రైడ్. ఒక ఆర్టిస్టిక్‌గా ఇండియాలో ఆయన చేసినన్ని వెరైటీ పాత్రలు కానీ ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే 'సింహాద్రి' లాంటి ఒక అవును. ఎక్స్‌ట్రా మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్ర చేసిన ఎన్టీఆర్ బ్రహ్మానందం గారికి భయపడే అదుర్స్‌లో మమ్మల్ని అవును. మెప్పించగలిగాడు. అవును. అంత అన్ని వర్సటాలిటీ వేరియేషన్స్‌లో వేరియేషన్స్ వెళ్ళాడు. ఉన్న ఎందుకని 'వార్ 2' విషయానికొచ్చేసరికల్లా ఎక్కడో చోట అంటే ప్రీ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, లేకపోతే ప్రీ బుకింగ్స్‌లో గానీ, ఎక్కడో ఒక చోట ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కంటే డైరెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా డామినేట్ చేస్తుందా లేదు 'కూలీకి'? లేదు. డైరెక్టర్ కంటే కూడా వీళ్ళే డామినెంట్‌గా ముందుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎన్టీఆర్‌ని ఎందుకు తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్‌లోకి అంటే, తను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక 500,00,00,000 పోస్టర్ ఏసినటువంటి హీరో. అవును. ఒక 500,00,00,000 పోస్టర్ ఉంది అతని పేరుతో. కాబట్టి సౌత్ మార్కెట్టు, దీనికి కొంచెం యాడెడ్ ఫ్లేవర్‌గా హిందీ మార్కెట్టు, కుదిరితే వరల్డ్ మార్కెట్టు. ఈ స్పాన్ ఉన్నటువంటి హీరో అనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ దగ్గరికొచ్చారు వీళ్ళు. అంటే మనకింకా పూర్తిగా ఓపెన్ కాలేదు. వాళ్ళ స్ట్రాటజీ ఏమిటి అనేది. అక్కడ డైరెక్టర్‌కి సంబంధం లేదు. ఆయన సినిమా అయిపోయింది. ఆయన పక్కన కూర్చోబెట్టి మిగిలిన వ్యవహారాలన్నీ వాళ్ళ మార్కెటింగ్ టీమ్ అంటే చూస్తోంది. ఇంకా వారమే ఉంది. అందుకే మాట్లాడుకోవాల్సొస్తుంది. అవును. అయితే ఇంకా మొదలవ్వలేదేంటి అనేటువంటి ఒక గొడవ అభిమానుల్లో ఉంది. హ్మ్. ఉంది. రెండోది వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంది. ఈ సినిమాని ఇబ్బంది పెట్టడం ద్వారా ఇతని అంటే పాన్ ఇండియా మార్కెట్ ఏమైపోతుంది అనేది ఒక పెయిన్ ఉంది. ఈ పెయిన్ బయటకి మాట్లాడేస్తున్నారు కొంతమంది. ఎప్పుడు ఇంతవరకు ఆ ట్రైలర్‌లో వాయిస్ తప్ప విడిగా ఆ సినిమా గురించిన ఒపీనియన్ కూడా ఎక్కడ షేర్ కాలేదు. ఎన్టీఆర్‌ది గాని, హృతిక్ రోషన్‌ది గాని. కాబట్టి ఆ గందరగోళం నడుస్తోంది. ఈ వారం రోజుల్లో ఏం చేయగలరు అనేది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేసిన ఒక సాంగ్ ఉంది. డాన్స్ అవును. సాంగ్. ఆ సాంగ్ గనక బయటికొస్తే కొంతవరకు అభిమానులు గాని, ఎక్స్‌పెక్టేషన్స్ గాని కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఏదో అది చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు ఒక 2 మేజర్ ఈవెంట్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు జనాలు. హైదరాబాద్‌లో ఒకటి జరగబోతుంది. హైదరాబాద్‌లో ఒకటి, తర్వాత ఇప్పుడు గతంలో 'గేమ్ చేంజర్‌కి' తర్వాత 'పుష్ప 2'కి వాళ్ళు బయట 2 పెద్ద ఈవెంట్స్ చేశారు. అవును. పాట్నాలోను అక్కడ. అలాంటి ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు ఫాన్స్. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ ఉంటుందని తెలిసింది. అవును. సో, ఈ వర్షాకాలం గాబట్టి కొంచెం ఈ వర్షాల ప్రభావం ఏమీ లేకపోతే యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడే జరిగిద్దని తెలుస్తుంది. ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈవెంట్ ఒకటే గాదు. బయట ఈవెంట్ కూడా ఒకటి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు వీళ్ళు. కొంచెం ప్రమోషన్‌లో వార్ టీమ్ కాస్త వెనకబడింది. వెనకుంది. వెనకున్న మాట వాస్తవమే. కారణం ఏంటంటే, పూర్తిగా ప్రొడక్షన్ హౌస్ మీద ఆధారపడి నడుస్తోంది. వాళ్ళ స్ట్రాటజీసు, వాళ్ళ మార్కెటింగ్ టీము డిజైన్ జేస్తోంది. ఇక్కడేమో టోటల్‌గా డైరెక్టర్ భుజానేసుకొని ముందుకు లాక్కెళ్ళిపోతున్నాడు దాన్ని. మీకు హిందీ మార్కెట్‌లో రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియాని వాడి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు 'కూలీ'. హ్మ్. హ్మ్. అది లేదిక్కడ కనబట్ల. దాన్ని హిందీ మార్కెట్‌లో ఎందుకు టార్గెట్ చేశారంటే, ఎలాగూ 'రజనీకాంత్', 'నాగార్జున' అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవుతాయి కొంతవరకు. దీన్ని అంటే 'నాగార్జున' కూడా హిందీ మార్కెట్‌లో నోన్ ఫేసే. 'రజనీకాంత్' నోన్ ఫేసే. అయినప్పటికీ 'ఆమీర్ ఖాన్' ఉన్నాడు. అయినప్పటికీ వీళ్ళిద్దరిని కొంచెం పుష్ చేయాలి. కంటెంట్‌ని పుష్ చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ ఒపీనియన్స్ ఈ సినిమా మీద ఒక డిస్కషన్ మొదలుపెట్టి నడిపిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్‌లీ చూస్తున్నాం. అది లేదిక్కడ. లేదు. అంటే శ్రద్ధ ఎక్కువ పెట్టారక్కడ. యుద్ధం పెద్దగా ఉండబోతోంది. వార్ టీమ్‌లో ఒక స్తబ్దత కనిపిస్తుంది. స్తబ్దత ఉన్నమాట వాస్తవం. అంటే స్తబ్దత ఉన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోంది.
అవును. ఉందో మ లేదో తెలీదు గానీ బయటికి అలా అనిపిస్తుంది. బయటికలా ప్రొజెక్ట్ అవుతోంది. ప్రొజెక్ట్ మరి వాళ్ళ అవుతుంది. యాక్టివిటీలోకి దిగితే అదేమన్నా బద్దలైపోతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళే విన్నర్సు. సమయం కానీ లేదు మిత్రమా అన్నట్టుంది ఇప్పుడు బాలకృష్ణ అదే. డైలాగ్. అయితే ఇక్కడ ఒకటి కంపారిటివ్‌గా, కాలిక్యులేటివ్‌గా వెడితే 'ఎన్టీఆర్' ఇమేజ్‌కి 'రజనీకాంత్' అలాగే 'నాగార్జున' వీళ్ళ ఇమేజులకి ఇక్కడున్నటువంటి స్టార్ కాస్ట్ 'హృతిక్ రోషన్' ప్లస్ 'ఎన్టీఆర్' అదేమో టోటల్ బాలీవుడ్ సినిమా. దానిలో 'ఎన్టీఆర్.' ఈ లెక్కల్లో పెడితే కొంత ఎడ్జ్ దానికే ఉంటుంది అనేది మొదట వినిపించిన మాట. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ మొదలైంది. ఎన్టీఆర్ ఒక హిందీ సినిమా చేస్తున్నాడన్నదే రిజిస్టర్ అయింది తప్ప, 'హృతిక్ రోషన్' ఫ్యాక్టరు మన తెలుగు ప్రేక్షకులకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకే కాదు సౌత్ ఆడియన్స్. సౌత్ ఆడియన్స్ మొత్తానికి. సౌత్ ఆడియన్స్ మొత్తానికి కూడా 'ఎన్టీఆర్' మొదట అసలు క్యామియో చేస్తున్నాడు అనేది మొదట ప్రచారం. హ్మ్. దాని నుంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, పవర్‌ఫుల్ క్యారెక్టరే ఉండబోతోంది అనేది ట్రైలర్స్ నుంచి ఒక హామీ ఇచ్చారు. కానీ అది సరిపోదు. దాన్ని పెంచి ఇంకొంచెం నడపాలి. ఆ క్యారెక్టర్ నుంచి ఒక 2 ఫైట్‌లు అవి తప్ప ఏమీ లేదు ఆ ట్రైలర్‌లో. వాయిస్ ఓవర్ తప్ప. కాబట్టి ఏదో మిస్ అవుతోంది. అంటే ఆడియన్స్ కోరుకుంటున్నవి దొరకటం లేదు. ఆ సినిమా మీద కొంచెం జనాల్ని జనాల అటెన్షన్‌ని గ్రాబ్ చేసేటువంటి కంటెంట్ రావడం లేదు అనేది ప్రధానమైన గొడవ. 'కూలీలో' మౌనిక సాంగ్ ఇచ్చినంత కిక్ కిక్. కిక్ ఇవ్వట్లేదు అక్కడ. అలాగే డైలాగ్స్ పరమైనటువంటి ఇప్పుడు 'రజనీకాంత్' డైలాగ్స్‌కి కొంత హ్మ్. అప్లాజ్ మొదలైంది. మొదలైంది. జనం చూస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు, చూడాలనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉంది. రెండోది కంటెంట్ ఓరియంటేషన్ ఉంది ఆ సినిమాలో. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారం. ఇక్కడున్న 1500 మందిలో నాకు ఆ ఒక్క కూలీ కావాలి అని కోరుకునే డైలాగు. నాగార్జున ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు, ఆ సైమన్ క్యారెక్టర్ అలా ఉండబోతోంది అనేది. 'సైమన్' క్యారెక్టర్ మీద మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సార్. అవును. అంటే 'కుబేర' నుంచి 'నాగార్జున' గారు పందా మార్చారు. అవును. కొంచెం ఆయన ఫస్ట్ నుంచి ఎక్స్‌పెరిమెంట్స్‌కి ముందుండే హీరో. తెలుగు సినిమా అవును. ఇండస్ట్రీలో మోస్ట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన హీరో తనే. అవును. మోస్ట్ ఆహ్, డెబ్యూ డైరెక్టర్స్‌ని పరిచయం చేసింది ఆయనే. టాప్ హీరోస్‌లో. అవును. ఈసారి 'కుబేర' తర్వాత ఇంకాస్త మరింత వైడర్ అయ్యారనిపిస్తుంది. అవును. అంటే తన కెరియర్‌లో చాలా విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. 'ప్రతాప్ పోతంతో' సినిమా చేశాడాయన. 'చైతన్య' అనే సినిమా. అవును. సంగీతం శ్రీనివాసరావు గారు డైలాగులు రాశాడు ఆ సినిమాకి. ఇలాంటి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసుకుంటూనే వెళ్ళాడు. అంటే ఒకే ధోరణిలో హీరో ఉండకూడదు అనేదే మొదటి నుంచి తను ఫాలో అవుతున్నది. అదే సూత్రం ఇప్పుడు టోటల్‌గా నెగెటివ్ క్యారెక్టర్ కావచ్చు, ఏదో ఒక విధంగా తను స్క్రీన్ మీద తన అభిమానులకి వాళ్ళు మెచ్చుకునే స్థాయిలో ఉండాలి అనేటువంటి పద్ధతిలోనే వెళ్తున్నాడు. 'కుబేరా' క్యారెక్టర్ కూడా ఆ ఉద్దేశంతోనే 'దీపక్' చేశాడు. క్యారెక్టర్. అవును. అవును. అది వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. అది వర్కౌట్ అయింది. అది ఒక ప్రామిస్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో ఇంకొక రేంజ్‌కి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ లెవెల్‌కి. దీని తర్వాత ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి ఆయనకి. 'నాగార్జున' బిజీ అయిపోయాడు ఇప్పుడు. అవును. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రకరకాలుగా బిజీ అయిపోతున్నాడు. కాబట్టి ఈ వాతావరణంలో ఇది కూడా ఒక ఫ్యాక్టర్. అంటే అక్కినేని అభిమానులు మళ్ళీ ఒక్కసారి గళమెత్తి మాట్లాడుతున్నారు. ఆ! ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ మౌనం ఉంది. 'వార్ 2' దగ్గర మౌనం. వార్ వార్ 2 దగ్గర చేయట్లేదు. వార్ సౌండ్ లేదు. ప్రమోషన్స్‌లో వార్ లేదు. సౌండ్ లేని యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందక్కడ అనే పెయిన్ ఉందిప్పుడు. అభిమానుల్లో కూడా ఉంది. అభిమానుల్లోనే ఉంది. అభిమానుల్లో ఉంది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆ బ్యానర్ మీద ఉన్నటువంటి గౌరవభావంతో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదేదో చేయబోతోంది అని. ఇక్కడ ఎన్టీఆర్‌కి చాలా సన్నిహితుడైన నాగవంశీ తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది. అవును. 'దేవరా'కి తీసుకున్నాడు. అది కూడా ఫ్యాన్సీ రేట్‌కే ఫ్యాన్సీ తీసుకున్నాడు. రేట్‌గా తీసుకున్నారు. అంటే కంప్లీట్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం అవ్వచ్చు, లేతే ఆయన మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు. కాన్ఫిడెన్సే. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సే. 'దేవరా'కి అలాగే ఆయన కాన్ఫిడెన్స్ నిలబడింది. 'వార్ 2'కి నిలబడుతుందని అనుకుందాం. నిలబడుతుందని అనుకుందాం. కానీ ఈ ప్రమోషన్స్‌లో గాని, అభిమానునికి కావాల్సినంత నమ్మకాన్ని కలిగించటానికి, అభిమానులకి ఈ అభిమానుల్ని చీరప్ చేయాలి. చిరప్ చేయాలి. వాళ్ళని రోడ్ల మీదకి పంపించాలి. వాళ్ళు మోటివేటర్స్‌గా మారాలి. ఈ కార్యక్రమం వారం రోజుల్లో అవ్వాలి. ఇది వారంలో అవుతుందా అనేది. అంటే అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏమిటి అనేది అర్థం కావట్లేదు వీళ్ళకి.
అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లో అదుంది. వీళ్ళేమో ఆల్రెడీ దాదాపు ఒక 15 నెల రోజుల క్రితమే మొదలైపోయింది. మొదలైంది. 1 మంత్ నుంచి వీళ్ళు పుష్ చేస్తున్నారు సినిమాని. వాళ్ళకి నార్త్‌లో 'అమీర్ ఖాన్' ఫ్యాక్టర్ ఒకటి చాలా అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ ఆ! అవుతుంది. అవుతుంది. డెఫినిట్‌గా అవుతుంది. డెఫినిట్‌గా అవుతుంది. అంటే 'అమీర్ ఖాన్' కూడా నెవర్ బిఫోర్ గెటప్‌లో ఉన్నాడు. ఏదో గెటప్‌లో గ్యాంగ్‌స్టర్‌లో కనిపిస్తున్నాడాయన. ఉండటం మాత్రమే కాకుండా 'అమీర్ ఖాన్‌తో ఒక కథ కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఇతనున్నాడు. 'లోకేష్ కనకరాజు.' కాబట్టి 'అమీర్ ఖాన్' దీని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్టే పే చేసినట్టుగా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ గెటప్ కూడా చాలా క్యూరియాసిటీ కలిగించేదిగా ఉంది. 'అమీర్ మేబీ ఖాన్' గెటప్. 'విక్రమ్' సినిమాలో రోలెక్స్‌కొచ్చినంత అప్లాజ్ దొరుకుతుందనిపిస్తుంది. డెఫినిట్‌గా. డెఫినిట్‌గా. 'సూర్య' పాత్రకొచ్చినంత. 'సూర్య' పాత్రకి అంటే ఒక రకంగా 'కూలీ' అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. రెండోది స్క్రీన్ ప్లే మాస్టర్ అనేటువంటి ఒక అభిప్రాయం ఆడియన్స్‌లో ఉంది అతని మీద. ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయ్యేటువంటి కంటెంట్ ఈ సినిమాలో ఉండబోతోంది. పైగా రజనీకాంత్. ఈ తరహా క్యారెక్టర్‌లు నిజానికి ఇది ఒక రకంగా 'సలీం జావేద్' తరహా స్క్రీన్ ప్లేలా కనిపించింది. మనకి గతంలో 'జంజీర్' సినిమాలో అమితాబ్ కూడా కూలీనే. హ్మ్. హ్మ్. కూలీగానే జీవితం మొదలై అక్కడి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగేటువంటి క్యారెక్టర్ అది. దాన్ని చాలా సినిమాల్లో ఇమిటేట్ చేశారు. ఇప్పుడు 'పోకిరి' సినిమాలో ఓపెనింగ్ సీన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా 'జంజీర్' నుంచి లిఫ్ట్ చేసినవే. ఇలా ఇన్‌స్పిరేషన్ దీని అనుకుందాం. ఇన్‌స్పిరేషన్ లేదు లేదు. టోటల్ డైలాగ్‌తో సహా. అంటే ఆ ఆ! కీ పడేసి అవునవును. డోర్ ప తీసుంచు, పరిగెడతానికి స్పేస్ ఉండాలి గదా! ఇవన్నీ ఈ యాజ్ ఇట్ డైలాగ్. ఈజ్‌గా తీసుకున్నదే అక్కడి నుంచి. కాబట్టి 'సలీం జావేద్‌ల' ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అతని మీద. సో, ఆ తరహా ఆర్డర్‌లో నడిచినటువంటి సినిమాగా కనిపిస్తోంది. దీనిలో కొత్త ఎలిమెంట్ ఏంటంటే, ఇక్కడి నుంచి అంటే ఈ కూలీల అక్రమ రవాణా అనేటువంటిది ఏదో ఒక ఏరియాలో ఓపెన్ అవుతున్నాడతను. ఇది కూడా జనాలకు కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేసేటువంటి అంశమే. ఆల్రెడీ ఈ తరహా సబ్జెక్ట్‌తో మలయాళంలో ఓ సినిమా వచ్చింది. 'గోట్ లైఫ్' అని చూసాం మనం. హ్మ్. అది రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్. హుహు. దాన్ని ఒక బ్రాడ్ స్కేల్‌లో చూపించబోతున్నాడు. ఒక కమర్షియాలిటీ యాడ్ చేయటం ద్వారా దానిలో ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కలిగించబోతున్నాడు ప్రేక్షకులకి. అది కొంచెం డ్రాగింగ్‌గా అనిపించింది. సహనానికి పరీక్షలాగా అనిపించిన సందర్భం ఉంది దానిలో. అవేవీ లేకుండా దీనిలో అనేక అంశాలు మిక్స్ చేయటం ద్వారా ఈ కథని మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడితను. ఇది చూస్తుంటే ఇది డెఫినిట్‌గా అంటే గోల్ కొట్టేలా కనిపిస్తోంది. ఏంటి అంటే వాళ్ళకి ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించటానికి కావాల్సిన ఎలిమెంట్స్ లేకపోతే అంటే మనకి ముందే ఫిక్స్ అవుతాం కొన్ని సినిమాలు చూడాలని. ఇప్పుడు ఆడియన్స్ ముందు ఫిక్స్ అయిన సినిమాల్లో 'కూలీ' టాప్ ప్లేస్‌లో ఉంది. అవును. ఎందుకంటే కాస్టింగ్ వైస్ గూడా 'ఉపేంద్ర' ఉండటము, 'నాగార్జున' గారు ఉండటము, 'అమీర్ ఖాన్' ఉండటము, 'రజనీకాంత్' అసలు ఈ కాంబినేషనే చాలా కొంచెం వర్సటైల్ విచిత్రంగా కాంబినేషన్. అనిపిస్తోంది. కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. జనాల్ని అంటే థియేటర్‌లకి గ్రాబ్ చేసే వ్యవహారమే ఇది. కాబట్టి ఇది క్రౌడ్ పుల్లింగ్ నడుస్తుంది దీనికి అనేది ఒక గ్యారంటీ స్థిరపడింది. అంటే 'కూలీ' మీద వార్ చేయాల్సిందే. చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే కూలీని దాటి వెళ్తుంది అనే అభిప్రాయం మొదట్లో ఉంది. ఎడ్జ్ దానికే ఉంటుందనేది నిశ్చిత అభిప్రాయం ఇప్పటికి గూడా. అంటే ఈ వీళ్ళ గతంలో వీళ్ళు క్రియేట్ చేసిన నంబర్‌ల ఆధారంగా చూస్తే. కానీ ఆ నంబర్‌లని దాటి వెళ్తుందేమో అనే భయం కలిగిస్తోందిది. అవును. ఆ మీ భయం కలిగించటం వల్ల ఇప్పుడు వాళ్ళేం జేస్తారు అనేది అభిమానులు గూడా టెన్షన్ పడుతున్నారు. మొన్నటిదాకా లేదిది. ఓ 10 రోజుల క్రితం వరకు కాన్ఫిడెన్స్‌గానే ఉన్నారు గానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రెషర్ పెరిగింది. అంటే 'హృతిక్ రోషన్స్' కూడా మనకి కొన్ని హిట్స్ ఉన్నాయి. 'కహో నా ప్యార్ హై' అని, లేకపోతే 'క్రిష్' అని కానీ హ్మ్. ఇవన్నీ కూడా ఒక ఏ క్లాస్ వరకే ఆయన రీచ్ అవ్వగలిగాడు. సో, అవును. 'ఎన్టీఆర్‌తో' కలిసి వస్తున్నాడు కాబట్టి ఆయనకి కూడా ఒక ఆడియన్స్ బ్యాండ్ విడ్త్ తెలుగు స్టేట్స్‌లో 'వార్ 2' ద్వారా పెరిగిద్దని అనిపిస్తుంది. డెఫినెట్‌గా. అంటే 'యాన్ ముఖర్జీ' తన రేంజ్ పెంచుకోవటానికి దొరికిన అవకాశం ఇది. అవును. 'బ్రహ్మాస్త్రతో' ఏదైతే కోరుకున్నాడో అది జరగలేదు అతనికి. ఈ సినిమాతో జరిగే ఛాన్స్ ఉంది. దీని తర్వాత కావాలంటే అతను ఇతర ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ అవకాశం ప్రాపర్‌గా యూజ్ అవుతుందా? లేదా? లేకపోతే ఇది కూడా మరో 'బ్రహ్మాస్త్ర' అవుతుందా? అంటే రెండోది ఇంకొక గొడవేంటంటే తెలుగు హీరో హిందీ డైరెక్టర్ చేతిలో సక్సెస్ అయిన సందర్భాలేవైనా ఉన్నాయా? అనే వెతుకులాట కూడా ఒకటి జరిగిపోతోంది ప్యారలల్‌గా. ఏమైనా దొరికాయా మాస్టర్? మాకైతే ఏమి కనిపించట్లేదు.
అటువంటిదేమీ లేదు ఎప్పుడు. అంటే కొంచెం లాంగ్ బ్యాక్ వెళ్తే 'మహేష్ భట్' 'క్రిమినల్' చేశారు మనతో. 'క్రిమినల్' కూడా వర్కౌట్ అవ్వలేదు. 'క్రిమినల్' గూడా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వల. కమర్షియల్‌గా సాంగ్స్ ఇప్పటికి వర్కౌట్ అవ్వలేదు. వింటుంటాం గానీ సాంగ్స్ వింటాం. అది కీరవాణి గారి క్రెడిట్‌లోకి వెళ్తుంది తప్ప, మహేష్ భట్, నాగార్జున కాంబో అనే దానిలోకి రాదు. అలా తెలుగు హీరోలతో బాలీవుడ్ డైరెక్టర్లు సాధించినటువంటి విజయాలేం కనిపించవు. కాకపోతే మనవాళ్ళు అక్కడికి వెళ్ళి, మన డైరెక్టర్లతోనే హిట్లు కొట్టిన మన సందర్భాలున్నాయి. డైరెక్టర్లు హిందీ హీరోస్‌తో హిట్లు కొట్టిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి గానీ, అవును. హిందీ డైరెక్టర్స్ తెలుగు వాళ్ళతో హిట్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి. హిందీలో చాలా మందిని సూపర్ స్టార్‌లని చేసినటువంటి చరిత్ర తెలుగు డైరెక్టర్లకుంది. 'బాపయ్య' గారి దగ్గర నుంచి చూస్తే. 'మిథున్ చక్రవర్తిని' సూపర్ స్టార్‌ని చేసింది తెలుగు డైరెక్టర్ టీఎల్‌వి ప్రసాద్. 18 సినిమాలు డైరెక్ట్ చేశాడాయన. అలాగే 'జితేంద్ర'ని సూపర్ స్టార్‌ని చేసింది తెలుగు డైరెక్టర్లే. అమితాబ్ బచ్చన్‌కి భయం పుట్టే లెవెల్‌కి 'జితేంద్ర'ని తీసుకెళ్ళగలిగారు వీళ్ళు. అంటే కేవలం తెలుగు రీమేకుల నుంచి. కాబట్టి తెలుగు డైరెక్టర్లు అక్కడ పెద్ద విజయాలు సాధించారు. ఇక్కడ 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరికి' అన్నిటికి ఆయనే కదా హీరో. ఇక్కడ ఏ హీరో అయినా కావచ్చు. అక్కడ ఆయనే హీరో. అక్కడ ఆయనే. ఆ పరిస్థితి కల్పించారు. అలాగే 'అనిల్ కపూర్‌ని' నిలబెట్టింది కూడా బాపు గారే. అక్కడ కూడా 'ఓ సాత్ దిన్' ఈ సినిమాల నుంచి. సో, తెలుగు డైరెక్టర్లకి బాలీవుడ్‌లో ఓ చరిత్ర ఉంది. కానీ బాలీవుడ్ డైరెక్టర్లకి సౌత్‌లో చరిత్ర ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. సో, అయితే 'అయన్ హ్మ్. ముఖర్జీ' ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేస్తాడా లేతే కొనసాగిస్తాడా? అనేది అనేది చూడాలి. చూడాలి. కానీ వార్ ప్రమోషన్స్ విషయంలో అయితే 'కూలీ' కంటే కాస్త వెనకంజలో ఉంది. అభిమానులు కూడా కొంత అసహనానికి ఆందోళనలో గురవుతున్నారు. ఉన్నారు. అస అసహనం కూడా కాదు. ఆందోళనలో ఉన్నారు. సో, ఈ తెలుగులో అంటే బ్యాక్ టు బ్యాక్ 'త్రిబుల్ ఆర్', 'దేవరా' లాంటి ఒక మ్యాసివ్ హిట్స్ తర్వాత రాబోతున్న 'ఎన్టీఆర్' మూవీకి బజ్ విషయంలో కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వట్లేదు అన్న ఆందోళనలో అవును. అభిమానులున్నారు. ఉన్నారు. సో, వీళ్ళేమన్నా ఈ వారంలో ఏదన్నా ప్రమోషనల్ కంటెంట్ పెంచి వాళ్ళని సాటిస్ఫై చేసి థియేటర్స్‌కి పరుగులెత్తించగలిగితే వారు గూడా ఒక మంచి సినిమాగా అంటే అంటే వాళ్ళు గనక అభిమానుల్ని గనక మూవ్ చేయగలిగితే డెఫినెట్‌గా ఇది 'కూలీ' మీద ఎడ్జ్ తీసుకునేటువంటి కండిషన్ ఉంటుంది. అది ఏమాత్రం డీలా పడినా 'కూలీ' అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. 'కూలీ' వార్‌లో వార్‌లో గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఉంది. వార్‌ని గెలిచే అవకాశం ఉంది. 'కూలీ' వార్‌ని గెలిచేటువంటి ఛాన్స్ ఈస్ దేర్. ఓకే. సో, ఈ వారం రోజుల్లో మరి 'యష్‌రాజ్ ఫిల్మ్స్', 'అయన్ ముఖర్జీ', 'ఎన్టీఆర్' అండ్ 'హృతిక్ రోషన్' నుంచి 'కీరా అద్వానీ' మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. సో, వాళ్ళ నుంచి ఏం కంటెంట్ వస్తుంది? ఆ కంటెంట్ ద్వారా వాళ్ళు ఎంత థియేటర్స్‌కి ఆడియన్స్ రప్పించగలరు, ఫుల్ అప్ చేయగలరు బుక్ మై షోలో గాని, వీటిలో గాని అవును. ఎంతవరకు ట్రాక్షన్స్ పెంచగలరో చూద్దాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.